కుమారులు షేము ఇంకా తన భార్య, హాము ఇంకా తన భార్య, యాపేతు ఇంకా తన భార్య. ఇది నోహావు కుటుంబము. Genesis 6 chapter 5, 6, 7, 8. And God saw that the wickedness of man was great in the earth, and that every imagination of the thoughts of his heart was only evil continually. And it repented the Lord that he had made man on the earth, and it grieved him at his heart. And the Lord said, I will destroy man whom I have created from the face of the earth, both man and beast, and the creeping thing and the fowl of the air, for it repented me that I have made them. But Noah found grace in the eyes of the Lord. దేవుడు నోహావుతో మాట్లాడుచున్నాడు. నేను సృష్టించిన నరుని అనగా మనిషిని, జంతువును, ప్రాకేట దానిని, ఆకాశ పక్షులను నేను భూతలం మీద నుండి నాశనం చేసిన ఏదైనా నేను వీటిని చేసి తినని నాకు అనుతాపం కలిగించుచున్నాను. దేవుడు సృష్టిని నష్టపోతున్నాడు. ఓడ వర్షం అయ్యా. షేము, హాము, యాబేలు, తొందరండి. రే, నేను ఇప్పుడు ప్రార్థన చేశాను రా. దేవుడు నాకు ఒక విషయాన్ని చెప్పారు. అయితే నాకు అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అది ఇప్పటిదాకా భూమి మీద ఎప్పటికీ జరగండి. అయితే ఆయన ఏం చెప్పారంటే ఈ భూమిని అంతటిని ఆయన నాశనం చేయబోతారు. మన కళ్ళ ముందు కనపడుతున్న ఏది మిగలదు. ఆయన వర్షాన్ని పంపి ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని ఆ నీటి కింద ముంచేపోతున్నారు. అయితే మనం దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని మీరు అంటారా? అదే దేవుని అదే చెప్పాడు. ఆయన మనకి తప్పించుకోవడానికి ఒక ఓడని సిద్ధం చేయమన్నారు. అది నాకు తెలిసి ఇంత పెద్దగా ఉంటుంది. బ్లూ ప్రింట్ ఇస్తాను, ఒక్క నిమిషం. అన్నట్టు ఇదిగో నాశనమా? మన ఇల్లు పొలాలు ఎట్లా? అవును నాన్నగారు. నాశనమా? అవునా? అయితే మన వంటలు అన్ని ఎలా? చెప్తున్నాను. అదే ఆగండి. వర్షం అంటే అసలు ఏంటి? అసలు ఓడ అంటే ఏంటి? అదే అమ్మా చెప్తున్నాను. ఇదిగో దేవుడు మనకి రక్షణ కొరకు పంపించిన ఓడ యొక్క ప్రాణానికి దాన్ని చెప్పాను. కనబడుతుందా? ఇది విషయం. అవును, సరే. మనకు ఆలస్యం చేయడానికి సమయం లేదు. తొందరగా ఎవరి వరకు చెప్తారు. వాటి నిమిత్తమే మీరు తొందరగా వెళ్ళండి. నా పెద్ద కుమారుడా షేము, మీరిద్దరూ వెళ్ళి ఇంత పెద్ద ఓడను కట్టడానికి కావాల్సిన చెట్లు, మేకులు, సుత్తులు ఏవి పడతాయి తొందరగా సేకరించండి. వెళ్ళండి. హాము, నా రెండో కుమారుడా హాము. చెప్పండి నాన్నగారు. హాము, మీరిద్దరు వెళ్ళి ఈ ఓడలోకి మన కుటుంబం మాత్రమే కాదు, సర్వ సృష్టిలో ఉన్న సర్వ జీవరాశులలో ఒక మగది ఒక ఆడది అనగా రెండు జతలుగా సర్వ సృష్టిలో ఉన్న సర్వ క్రియేషన్స్లో ఉన్న జంతువుల్లో ఒక మగది ఒక ఆడది మీరు ఏర్పరిచి తీసుకురండి. వెళ్ళండి. సరే నాన్నగారు. యాభైలో నా చిన్న కుమారుడు. చెప్పాను నాన్నగారు. ఏం లేదు, కొంచెం వయసు అయింది కదా, ఇది అర్థం కావట్లేదు. ఎలాగంటారు? నేను తప్ప పట్టుకున్నాను. ఇదే విషయం. ఇంతకీ ఏం చెప్పిందిరా? ఇది ఒక ఓడను బ్లూ ప్రింట్ నాన్నగారు. దీని పొడవు వచ్చేసి 300 క్యూబిట్లు ఉంది. దీని మందం 5 క్యూబిట్లు ఉంది నాన్నగారు. ఎత్తు అయితే 15 క్యూబిట్లు ఉంది. దీంట్లో ఒక తలుపు ఇంకొక అద్దం ఉంటుంది, విండో ఉంటాయి నాన్నగారు. మరి దీన్ని ఎలా నిర్మించడం? చెప్పాను నాన్నగారు. అది ఇస్తామని చెప్పాను
శీఘ్రంగా నిర్మిద్దాం. సరే పదండి. కూడను త్వరగా చేయుము నోహవు. ఓడను త్వరగా చేయుము నోహవు. మహావర్షం కురును త్వరలో. మహావర్షం కురుయును త్వరలో. లోబడెను అశుద్ధుడు. లోబడెను అశుద్ధుడు. కట్టెను ఓడ స్వయముగా. కట్టెను ఓడ స్వయముగా. నోహా ఇంకా తన కుటుంబము ఓడ కట్టే సమయంలో నోహా అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? అదే ఇదే చెప్తాం అనుకున్నాను. దేవుడు ఈ భూమిని అంతటిని నాశనం చేయబోతున్నారు. నాశనమా? ఆయన వర్షం కురిపించి భూమిని అంతటిని ఉంచిపోతున్నారు. వర్షమా? ఇది ఎప్పుడు చూడలేదు కదా. లేదు లేదు లేదు, దేవుడు ఈ భూమిని నాశనం చేయబోతున్నాడు. అది అర్థం చేసుకుంటుంది మీరు. ఇది రక్షణ మార్గం. ఈ రక్షణలోకి రండి. నేను రాను, మీ అందరికి పిచ్చి పట్టింది నాకు. కాదు కాదు, ఆగండి 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 అమ్మా. నోహా ఆ ప్రజలకి ఓడ గురించి చెప్తున్నప్పుడు ప్రజలు వినలేకపోయారు. ఎందుకంటే ప్రజలందరికీ అక్కడ ఎవరు మీరంతా? ఇది రక్షణ మార్గం. దేవుడు మన కొరకు ఈ రక్షణ మార్గం పంపించారు. మా రక్షణ ఇదే. కాదు, ప్రభువు మన కొరకు రక్షణ మార్గం పంపించారు. భూమి మీద వర్షం పడి భూమి అంతా మునిగిపోతుంది. అర్థం చేసుకోండి. మా రక్షణ ఇదే. నా మాట వినండి సోదరులారా, ఇది రక్షణ మార్గం. ఓడ భూమి అంతా కూడా వర్షం ద్వారా ముంపింపబడుతుంది. ఏది మిగలదు. మీరు అనుకున్న రక్షణతో పాటు ఏది కూడా మిగలదు. దయచేసి రక్షణ అర్థం చేసుకోండి. మా రక్షణ ఇదే. సోదరుడా, అక్కడున్న తాగుబోతులు కూడా వినలేకపోయారు. తొందరగా తొందరగా. నోహా, చూడండి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుడు వానను కురిపించి భూమిని అంతటిని నాశనం చేయబోతున్నాడు. దయచేసి రక్షణలోకి రండి. మేము చేయొచ్చా? ఖచ్చితంగా రండి. అసలుకి వానంటేనే తెలియదు. అసలు వాననే పడట్లేదు. వీళ్ళకి మెంటల్ ఎక్కినట్టుంది. అక్కడున్న కొంత ప్రజలు వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దామని వెళ్తారు, కానీ వాళ్ళు మధ్యలోనే ఆపేసి వచ్చేస్తారు. నోవా, ఏంటిది ఇది? వర్షం ఎందుకు ఇంకా రాలేదు? మేమంతా నిన్ను నమ్ముకొని కష్టపడి ఓడను కట్టినాము, ఇంకా వర్షం రాలేదు. అసలు నిజంగానే దేవుడు నీతో మాట్లాడిందా వర్షం వస్తుందని? ఆగండి. మనం పని చేసాం. ఆ పని సఫలత కోసం ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన చేయండి.